బ్యాక్ టు న్యూస్. స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం కేటాయించిన నిధులు కంటి తుడుపు చర్య అన్నారు సిపిఎం సిఐటియు నాయకులు. ఇక కర్మాగారాన్ని నిర్వీర్యం చేసి పూర్తిగా నాశనం అయిన తర్వాత 11,000 కోట్లు ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. నిజంగా కేంద్రానికి రాష్ట్రానికి చిత్తశుద్ధి ఉంటే ప్లాంట్ కోసం సొంత గనులు కేటాయించాలని, ఉద్యోగుల సంక్షేమాన్ని పట్టించుకోవాలన్నారు సిపిఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రివైవల్ కోసం కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల రూపాయలు ప్యాకేజీ ప్రకటించింది. దీన్ని స్వాగతిస్తున్నాం. అయితే ఈ ప్యాకేజీ ఇది కంటి తుడుపు చర్య, తాత్కాలిక ఉపశమనం తప్ప ఈ స్టీల్ ప్లాంట్ని బతికించేటువంటి విధానం కాదని చెప్పదలుచుకున్నాం. నిజంగా విశాఖ ఉక్కును బతికించాలంటే దానికి సొంత గనులు కేటాయించాలి, సెయిల్లో విలీనం చేయాలి, పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో నడిచే విధంగా అన్ని చర్యలు చేపట్టాలి. అప్పుడే వైజాగ్ స్టీల్ ప్లాంటు బతికి లాభాల బాటలో పడుతుందని చెప్పదలుచుకున్నాం. కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి నేతలు ఉబ్బు తబ్బిపోతున్నారు, ప్రకటనలు చేస్తున్నారు. ఇదే కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలోని విశ్వేశ్వరయ్య స్టీల్ ప్లాంట్కి ఇటీవలే 15,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించింది. దాని ఉత్పత్తి సామర్థ్యం ఎంతండి? 0.7% మాత్రమే. ఉద్యోగస్తులు 284 మంది.